Poyamosam. Poyamosam. Speak. Poyamosam. Poyamosam. నమస్తే అన్న, సిఎస్ఆర్ హోమ్ పెయింటర్స్కి స్వాగతం. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే పెయింటర్స్లో అతి కష్టమైన పని ఏదన్నా ఉందా అంటే అది శాండింగ్ చేయడం అని అంటారండి. అయితే ఇప్పుడు దాన్ని మనం సులువు చేయడానికి ఎలాగో వాల్ పుట్టి శాండర్ మిషన్ అయితే వాడుతున్నాము. అయితే కబోర్డ్స్లో శాండింగ్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. దానికి పరిష్కారంగా ఇప్పుడు ఒక ప్రోడక్ట్ చూపిస్తాను, చూడండి. ఏంటి కత్తి అనుకున్నారా? కాదు, ఇది అమెజాన్ ప్రోడక్ట్. అమెజాన్ నుంచి తెప్పించాను. ఏందో ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. ఇక్కడ అన్బాక్సింగ్ చేయడం అనేది మన కాన్సెప్ట్ కాదు, మన వర్క్కు సంబంధించిన ప్రోడక్ట్ని అన్బాక్స్ చేయడమే మ్యాటర్. Poyamosam. Poyamosam. Speak. Poyamosam. Poyamosam. ఒక్క నిమిషం నిజంగానే పోయా మోసం అనుకున్నానండి. ఇది ఇన్వాయిస్ ఇలా ఉంది. నెక్స్ట్ ఐటమ్ మన ప్రోడక్ట్ బాక్స్ ఇదన్నమాట. సో ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇది ఇంకో కంపెనీ వాళ్ళది ఆర్బిట్ శాండింగ్ మిషన్. దీని మోటార్ పవర్ 450 వాట్స్. బ్రాండ్ ఏమో ఇంగో. ఇది మిషన్ ఇమేజ్. ఇప్పుడైతే బాక్స్ను ఓపెన్ చేద్దాం. కొంచెం ఓపికగా చూడండి. వర్కర్స్ కబోర్డ్లో శాండింగ్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు. వాళ్ళ కోసం ఈ మిషన్ తెప్పించడం జరిగింది. ఇంతకు ముందు అయితే స్క్వేర్ మోడల్ మిషన్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాము, కానీ అంత మాకు బాగా అనిపించలేదు అనమాట. సో ఈసారి ఈ ఆర్బిట్ శాండర్ ట్రై చేద్దామని అమెజాన్ నుంచి తెప్పించాను. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తానే ఫస్ట్ బుక్ మాన్యువల్ వచ్చింది. ఇదేంటి ఫిల్టర్ అనుకున్నారా? కాదు, డస్ట్ అబ్జర్వర్. డస్ట్ను కలెక్ట్ చేస్తుంది ఇది. సో చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండిల్ గ్రిప్ ఉంది. హ్యాండిల్ గ్రిప్ చాలా సాలిడ్గా ఉంది, చూడడానికి కూడా బాగుంది. ఇది ఎలా బిగించాలో మిషన్ ఓపెన్ చేశాక చూద్దాము. ఇప్పుడైతే పక్కన పెడుతున్నా. అదన్నమాట. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ శాండింగ్ పేపర్స్. 6 ఇంచెస్ శాండింగ్ పేపర్స్ అండి ఇది. వాళ్ళైతే ఒక 5 పేపర్లు ఫ్రీగా ఇచ్చారు మనకి. మనం ఎలాగో మళ్ళీ తెప్పించుకుంటాం అనుకోండి. అది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకేముంది? ఏమి డైరెక్ట్ మిషనే. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బిల్ట్ క్వాలిటీ చాలా సాలిడ్గా ఉందన్న. దీని వెయిట్ దగ్గర దగ్గర ఒక 3-4 కిలోస్ దాకా ఉండొచ్చు అనుకుంటున్నా. ఐటమ్ మాత్రం వేరే లెవెల్. చాలా నచ్చింది నాకైతే. ఇది హ్యాండిల్ గ్రిప్ బిగించుకోవడానికి అనుకుంటా. అసలు మిషన్ ఓవర్ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్. నేను ఇంత ఊహించలే అనమాట ఇంకో కంపెనీ నుంచి. చూద్దాం. బిల్ట్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్. సాలిడ్ బిల్ట్ క్వాలిటీ, సూపర్ ప్లాస్టిక్. స్విచ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇదైతే స్పీడ్ అడ్జస్ట్మెంట్ బటను. దీంట్లో 1 నుంచి 6 వరకు స్పీడ్ వేరియేషన్స్ ఉన్నాయి. నాకు ప్రైజే 4000 దాకా అమెజాన్లో పడింది అనమాట. అయితే
అంత పెట్టచ్చు దీనికి. మరి దీన్ని హ్యాండిల్ గ్రిప్ బిగిస్తాను. అయితే ఓవర్ టైట్ అయితే చేయకూడదు, కానీ ఓ మీడియంగా ఫిట్ చేసుకొని వదిలేయాలి. హ్యాండిల్ గ్రిప్ పట్టుకోవడానికైతే చాలా బాగుంది. అయితే ఇప్పుడు డస్ట్ కలెక్టర్ బిగించుకున్నాము. దీనికైతే ఒక స్పెషల్గా థ్రెడ్డింగ్ అయితే ఏం లేదు, కానీ టైట్ చేస్తే టైట్ అవుతుంది, లూజ్ చేస్తే లూజ్ అవుతుంది. ఇది ఆశ్చర్యంగా ఉంది కొంచెం. స్పెషల్ థ్రెడ్డింగ్ అంటూ ఏం లేదు, ప్లెయిన్గానే ఉంది. కానీ బిగించుకుంటే మాత్రం టైట్ అయిపోతుంది. అది నచ్చింది బాగానే. సో ఇంకా నెక్స్ట్ అయితే పవర్ సప్లై ఇచ్చిన తర్వాత టెస్ట్ చేస్తే వర్కింగ్ అయితే సూపర్గా అవుతుంది. చాలా పవర్ఫుల్గా ఉంది మిషన్ అయితే. 450 వాట్స్ కదా, ఆ మాత్రం ఉంటుంది అనుకోండి. ఇది తిరగడం ఒకటే కాదు, దాంతోపాటు వైబ్రేషన్ అవుతా తిరుగుతుంది అన్నమాట. ఇదొక మంచి ఫీచర్ అనుకోవచ్చు. స్లో స్పీడ్ అయితే దీన్ని పట్టుకుంటే ఓన్లీ వైబ్రేషన్ తప్ప తిరగడం లేదన్నమాట. స్పీడ్ పెరిగే కొద్దీ అప్పుడు తిరుగుతుంది. మిషన్ అయితే సూపర్గా ఉంది. ఇంకా నెక్స్ట్ దీన్ని ఏ విధంగా వాడతాము, ఎక్కడ వాడతాము అనే వీడియోస్ కూడా మీకు వీలైతే పెడతాము, చూడండి. ఏ పెయింటర్ అయినా కష్టపడకూడదు, ఈజీగా వాళ్ళ పని చేసుకోవాలని చెప్పి ఇలాంటి వస్తువులు అయితే మనం రివ్యూ చేస్తున్నాము. ఇంతసేపు ఓపికగా చూసినందుకు చాలా